హలో ఫ్రెండ్స్, మిల్లెట్స్‌తో మ్యాజిక్ చేస్తున్నా. మేము మిల్లెట్ సరిత. ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? ఈజీగా ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళకుండా 25 కేజీస్ వెయిట్ లాస్ అయిన నా వీడియోస్ ఫాలో అవుతూ మీ వెయిట్ లాస్ జర్నీని నాతో పాటు స్టార్ట్ చేయండి. మీకు ఇష్టమైన మ్యూజిక్ వింటూ ఇలా ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తూ సన్నగా మెరుపు తీగలాగా తయారవ్వండి. ఒక్కరోజు 2 రోజులు కాదు, కంటిన్యూగా 3 to 4 months చేసి చూడండి. తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసే ముందు ఇలాగా వార్మప్స్‌తో స్టార్ట్ చేయాలి. నిదానంగా, నెమ్మదిగా బాడీ ట్విస్ట్ చేస్తూ ప్రతి స్ట్రెచ్‌ని ఫీల్ అవుతూ చేయండి. తీసుకునే మన శ్వాస మీద కూడా ధ్యాస ఉంచుతూ ఇన్హేల్ చేస్తూ, బెండ్ అయ్యేటప్పుడు ఎక్స్‌హేల్ చేస్తూ, నవ్వుతూ నిదానంగా రిలాక్స్‌గా చేయండి. ఇప్పుడు చేస్తున్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల లోయర్ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. థైస్ ఫ్యాట్ తగ్గుతుంది. నిదానంగా 20 to 30 కౌంట్స్‌తో స్టార్ట్ చేయండి. రైట్ సైడ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేస్తున్నాను. మధ్యలో గ్యాప్ తీసుకుంటూ రిలాక్స్ అవుతూ చేయండి. 25 కేజీస్ వెయిట్ లాస్ జర్నీని నా ఛానల్లో పోస్ట్ చేశాను. మిల్లెట్స్ తింటూ ఇలా డైలీ వార్మప్స్, ఎక్సర్సైజెస్, ప్రాణాయామ, యోగా చేస్తూ తగ్గాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇలా టర్న్ అవుతూ ఇలా హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ 2 లెగ్స్ స్ట్రైట్గా ఉంచుతూ క్రిస్ క్రాస్గా, దీన్నే సీజర్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లోయర్ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. థైస్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. 20 to 30 కౌంట్స్తో స్టార్ట్ చేసి 50 కౌంట్స్ వరకు చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కాలు ఇలా నీ దగ్గర బెండ్ చేస్తూ ఎల్ షేప్లో తీసుకుంటూ మ్యాట్ని టచ్ చేస్తూ పైకి లిఫ్ట్ చేస్తున్నాము. లోయర్ బెల్లీ ఫ్యాట్ అండ్ థైస్ రోజు చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. అయినప్పుడు రిలాక్స్ అవుతూ కొంచెం బ్రేక్ తీసుకుంటూ కొంచెం మధ్యలో వాటర్ తీసుకుని బూస్ట్ అవుతూ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి. ఎక్సర్సైజ్ అయిన తర్వాత మ్యాట్ మీద రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ నేను చేస్తున్నాను అర్ధకపోతాసన. వజ్రాసన పొజిషన్ తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా దండాసన పొజిషన్కి రావాలి. దండాసన పొజిషన్ నుంచి పర్వతాసన పొజిషన్కి లిఫ్ట్ అవుతూ 1 లెగ్ పైకి లిఫ్ట్ చేస్తూ కాల్ని బెండ్ చేస్తూ ఇలా పొజిషన్ తీసుకోవాలి. ఇన్హేల్ చేస్తూ తల ఇలాగా పొజిషన్ తీసుకోవాలి. నెమ్మదిగా ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేస్తూ 10 కౌంట్స్ ఉండండి. రిలాక్స్ అవ్వండి. సయాటికా నొప్పితో బాధపడే వాళ్ళకి ఇది మంచి పెయిన్ రిలీఫ్ ఆసన. యోగా చేద్దాం. రోజుకు కావాల్సిన ఎనర్జీని